హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వరలక్ష్మీదేవి రథ సందర్భంగా మేమందరం దుర్గమ్మ తల్లి గుడికి వెళ్తున్నాం. మా గ్యాంగ్ మొత్తం ఇదే మా పిల్లబచ్చ గ్యాంగ్. మా వీధి వాళ్ళందరం కలిసి సరదాగా దుర్గమ్మ తల్లి గుడికి వెళ్తున్నామండి. మా ఇంటి దగ్గర నుంచి దుర్గమ్మ తల్లి గుడి 1 కిలోమీటర్ ఉంటుందండి. ఇలాగ సరదాగా నడుచుకుంటూ దుర్గమ్మ తల్లి గుడికి వెళ్తున్నాం. ఇదేనండి గుడి ఎంట్రన్స్. స్టార్టింగ్ పాదాలు, అమ్మవారి పాదాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, అది శివాలయం. దుర్గమ్మ తల్లి కొండెక్కే దారిలో ఉంటుంది గుడి. చాలా బాగుంటుందండి గుడి. పెద్ద శివాలయం చుట్టూ 13 శివలింగాలు ఉంటాయండి. పెద్ద శివలింగం మధ్యలో చూసారు కదా, అర్ధనారీశ్వరులు అండి. గుడి మాత్రం చాలా బాగుంటుంది. ఇది కొండ మీదకి వెళ్ళే రోడ్డు మార్గం అండి, కొత్తగా వేశారు. ఇవేనండి కొండ మీదకి వెళ్ళే మెట్లు. 101 మెట్లు ఉంటాయి ఇవి. దుర్గమ్మ తల్లి ముందు పుట్టగా వెలిసారు. ఒక ఆవిడ మీద దుర్గమ్మ వాలి నేను ఇక్కడ వెలిసానని చెప్పగా ఊరి పెద్దలందరూ దుర్గమ్మ తల్లికి గుడి కట్టించారు. ఇది దుర్గమ్మ తల్లి గుడి అండి. చుట్టుపక్కల కొండమైన వ్యూ దూరంగా మీకు చూపిస్తున్నాను చూడండి. అది డైట్ కాలేజ్, అనకాపల్లి డైట్ కాలేజ్. మీకు బ్రల్గా కనిపించవచ్చు. ఇటు పక్కది కలెక్టర్ ఆఫీస్. ఇది కలెక్టర్ ఆఫీస్ అండ్ ఫ్యూచర్ గ్లోబల్ స్కూల్ ఇది.
నా చేతిలో ఉండే కొబ్బరికాయ. కొండమైన వ్యూ ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. ఇప్పుడు గుడి అయితే ఖాళీ చాలా మంది వస్తున్నారు. నా చేతిలో పట్టుకున్నాం. లోపల ఖాళీలే. దుర్గమ్మ లోకాలనేలే దుర్గమ్మ తల్లి తల్లి మాయమ్మ ఏడుపాయలోన దుర్గమ్మ తల్లి అమ్మ దుర్గమ్మ లోకాలనేలే దుర్గమ్మ తల్లి తల్లి మాయమ్మ ఏడుపాయలోన దుర్గమ్మ తల్లి బోయిగూడ సుంగపాక సూరన్న నిన్ను నమ్ముకున్న భక్తుడోయమ్మ ఎల్లవేళలు అనుదినము నీ నామము. మా దర్శనం అయిపోయిందండి. కొండ దిగేస్తున్నాం. వచ్చేటప్పుడు మెట్ల రూట్ నుంచి వచ్చాం కదా, ఇప్పుడు సరదాగా రోడ్ నుంచి వెళ్తున్నామండి. ఈ అడ్రస్ దగ్గర అంటే అనకాపల్లి జిల్లా, అనకాపల్లి నుంచి 6 కిలోమీటర్లు అండి. రేపాక గోపాలపురం రూట్ అండి. మధ్యలో ఉంటుంది దుర్గమ్మ తల్లి గుడి. మనకి గుడి తెలియాలంటే ఐడెంటిఫైగా స్టార్టింగ్ మీకు చూపించాను కదా, అమ్మవారి పాదాలు రోడ్డు పక్కనే ఉంటాయండి. మనకి గుడి కూడా ఈజీగా వ్యూ అంతది మీకు కనబడుతుంది కదా రోడ్డు, అదేనండి వచ్చిన రూట్ అది. ఇదే కొండ వ్యూ అండి. ఇదే దుర్గమ్మ తల్లి కొండ. ఇది పక్కనంతా కాలనీ. ఇది ఒకప్పుడు ఇదంతా చెట్లు అయ్యింది, కాలనీ వస్తుంది అది.